రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 3 మున్సిపల్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఘన విజయం సాధించడం ఖాయమని జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ధీమా వ్యక్తం చేశారు. బోధన్ పట్టణంలోని ఎంపీఆర్ బీజేపీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షుడు పసులోటి గోపికిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. సందర్భంగా దినేష్ కులాచారి మాట్లాడుతూ బీఆర్ఎస్ దొంగ అయితే కాంగ్రెస్ గజ దొంగ అనే భావన ప్రజల్లో బలంగా నాటుకుపోయిందని అన్నారు. గతంతో పోలిస్తే బీజేపీ అన్ని రకాల స్థాయిలో బలపడిందని, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల ఫలితాలే దీనికి స్పష్టమైన నిదర్శనమని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యకలాపాలపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉందని, కులమతాలకు అతీతంగా ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలుస్తున్నారని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ సాధించి చైర్మన్ పదవిని కైవసం చేసుకునేలా కార్యకర్తలు అహర్నిశలు శ్రమించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎడపల్లి సర్పంచ్ రామచందర్, ఐటీసీఎల్ జిల్లా కన్వీనర్ శ్రీకాంత్, పట్టణ మాజీ అధ్యక్షులు బాలరాజు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ వినోద్, ప్రధాన కార్యదర్శి అరవింద్, సీనియర్ నాయకులు సింధి విజయ్, హనుమండ్లు చారి, గుంత గంగాధర్, బీజేవైఎం అధ్యక్షుడు గౌతమ్, కిసాన్ మోర్చా అధ్యక్షుడు ఏషాల సూరి, ప్రముఖులు సందీప్, రవీందర్, శ్రీకాంత్, ఫణి తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా చాలా మంది ఎవరైనా పాత నాయకులు ఉంటే దుబ్బాక ఎలక్షన్ పోయారు. దుబ్బా ఎలక్షన్ పోయినప్పుడు రఘునందనరావు అప్పటికి చాలాసార్లు ఓడిపోయాడు అక్కడ. కానీ ఎలక్షన్లో పోయినప్పుడు కసితో తిరుగుతున్నప్పుడు మీ కసి చూసి ప్రజలకు అరే ఆ పిల్లగాడు కసితో తిరుగుతున్నాడు, ఈ పిల్లగాడు చూసినా కానీ ఎప్పుడైనా ఓటు ఇద్దరితోనే పడుతుంది అన్న నేను చెప్తున్నాను. ఒకటి ఆ బూత్లో ఆ ఓటు ఎవరైతే పనిచేస్తున్నారో కార్యకర్త అతన్ని చూసి పడుతుంది, రెండోది నరేంద్ర మోడీ చూసి పడుతుంది, ఇద్దరిని చూసి పడుతుంది. మీరు ఇద్దరి నమ్మకం, నరేంద్ర మోడీకి నమ్మకం ఉంది, భారతదేశం అంతా కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని నమ్మకం ఉంది. మరి కింద నిన్ను చూసి పడే ఓట్లో నీకు నమ్మకం కలగాలి. నా గ్రామం, నా వార్డు, నా గల్లీ, నా ఇంటి పక్కోడు నన్ను చూసి భారతీయ జనతా పార్టీ కోటేయాలనే నమ్మకం మీలో కలిగిన రోజు, మీరు కలిగిపించే రోజు 100కు 100% ఉన్న కౌన్సిల్, మన నిలబడ్డ కౌన్సిల్ అంతా కూడా మన పార్టీ గెలుస్తుందని తెలియజేసుకుంటున్నాను. కాబట్టి మీకు మరొకసారి చెప్తున్నాను, ఎన్నికలు అనేది కేవలం డబ్బు, కులము, మతము ఇది కాదు. ఎన్నికలు చాలా మంది చాలా రకాలు మాట్లాడతారు. ఎన్నికలు అనేది నువ్వు ఎదుటి వ్యక్తిని గర్వించేసావు. నేను ఎలక్షన్లో నిలబడ్డాను, 50,000 ఓట్లు వచ్చినాయి. నా కులం అంటే ఎవరికి తెలియదు. నేను డబ్బులు వచ్చలే, లిక్కర్ వచ్చలే, నేను నా కార్యకర్తను నమ్ముకున్నాను. నాకు 50,000 వచ్చినాయి, కార్యకర్తనే. ఇంకా కొంచెం ఒక 2-3 మండలాల్లో కార్యకర్తకు నమ్మకం కలిగి ఉంటే నేను ఇవాళ ఎమ్మెల్యే కూర్చునేవాడిని. ఏ రోజైనా గుర్తుంచుకోవాలి, కార్యకర్త ఏ రోజు అయితే జెండా గట్టిగా పట్టుకొని తిరగలుగుతుందో ఆ రోజు అక్కడ ఆ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ గెలుపుతుంది. కాబట్టి బోధన్ మున్సిపల్ చైర్మన్ చేసే బాధ్యత కార్యకర్తలదే. ఎవరైనా క్యాండిడేట్ ఉండొచ్చు, ఎల్లయ్య ఉండొచ్చు, మల్లయ్య ఉండొచ్చు. జై శ్రీరామ్. బోధన్ మున్సిపల్ యొక్క ఎందుకంటే ఇవాళ కలెక్టర్ గారు 4 గంటలకు సమావేశం నిర్వహించారు. ఏ రకంగా ఓటర్స్ ఉన్నారు, ఏ రకంగా ఉన్నారు అనే దాని మీద సమీక్ష చేసేందుకు రావడం జరిగింది. అటు సమీక్షలో ఇక్కడ జరిగిన అవకతవకలన్నీ కూడా మనం తీసుకోవడం జరిగింది. దాన్ని కలెక్టర్ గారి సమీక్ష నిన్న కూడా ఇక్కడ లోకల్ కమిషన్, మున్సిపల్ కమిషన్కి ఇవ్వడం జరిగింది. రేపు ఇవాళ సాయంత్రం జరిగే మీటింగ్లో కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. స్పష్టంగా కూడా ఇందూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీ 3 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్, 4గిట్లో కూడా మేము కంపల్సరీ భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఈ ఎన్నికల తర్వాత మీరే చెప్తారు. ఎందుకంటే ప్రజల్లో స్పష్టంగా మార్పు వచ్చింది. 10 ఏళ్ళ టీఆర్ఎస్ పరిపాలన చూసారు, ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన చూస్తున్నారు వాళ్ళు. దీంట్లో వాళ్ళకి అర్థమైపోయిందంటే టీఆర్ఎస్ పెంక మీద ఉన్నట్టుండే కాంగ్రెస్ పొయ్యిలుంది. టీఆర్ఎస్ దొంగ అయితే కాంగ్రెస్ వాడు గజ దొంగ అయ్యిండు. ప్రజల యొక్క ఎలాంటి మౌలిక వసతుల యొక్క ఏర్పాట్లో పూర్తి వైఫల్యం చెందింది మీరు ఈ 2 పార్టీలు కూడా. కాబట్టి ఓటు గెలిచినాము అని చెబుతున్నారు. ఇక్కడ 38 వార్డులు ఉన్నాయి. 38 వార్డులలో మైనార్టీ నేను అడిగితే 50% కంటే ఎక్కువ మైనార్టీలు ఉన్నారు అని చెప్పారు. అమీనాపూర్ అని యూపీలో ఒక మైత్రి ఠాకూర్ అని ఒక అమ్మాయి నిలబడింది. అక్కడ 60% మైనార్టీలు, అక్కడ బ్రహ్మాండమైన మెజార్టీ గెలిచింది. తిరువనంతపురం మొన్న మన కేరళలో చూసాం, అక్కడ అసలు బీజేపీ అనేది లేదు, కానీ అక్కడ కార్పొరేషన్ మేయర్
ఇక్కడ కూడా కాదు, ప్రతి భారతీయుడు ఎక్కడ ఉంటాడో అక్కడ భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఈడ నాకు 5ో 10ో గెలుస్తామని చెప్తున్నాను. నేను చెప్తున్నాను మనం 20 మీద గెలవబోతున్నాం. చైర్మన్ వైస్ చైర్మన్ గురించి మాట్లాడుతున్నాం. చైర్మన్ సీట్లో భారతీయ జనతా పార్టీ కూర్చోబోతుంది. ఇది ఎందుకు మాట చెప్తున్నానంటే ప్రజలు డిసైడ్ అయ్యారు. పార్లమెంట్ ఎలక్షన్ చూశారు కదా, పార్లమెంట్ ఎలక్షన్ ఎవరైనా ఓటు అడిగామా, మోడీకి వేసేది కదా ఓటు. ప్రజల అవసరం భారతీయ జనతా పార్టీ. ఎవరు క్యాండిడేట్ ఉన్నాడో చూడరు అక్కడ. భారతీయ జనతా పార్టీ కమలం పోగుందని చూస్తారు. భయపడాల్సిన అవసరం లేదు ఎవరు కూడా, ఎవరికి భయపడాల్సిన అవసరం. ఇవాళ నిజం ఏదైతే మన ఇందూరు ఉందో, ఇందూరులో వాళ్ళని అంటున్నారు మేము 18 మా ఏరియాలో ఉన్నాయి, మేము ఎవరికి చెప్తే వాళ్ళే మేయర్ అవుతారు అన్నారు. నేను చెప్పాను 18 నీ దిక్కుంటే 42 నా దిక్కుందిరా, 42 గెలిచి నేనే మేయర్ కూర్చుంటానని చెప్పాను. ఇవాళ నేను ఇక్కడ కూడా చెప్తున్నా, బోధనలో కూడా చెప్తున్నా, నేను మీరందరూ గట్టిగా నిలబడరు. ప్రజలకు ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ దగ్గర ఉంది. కార్యకర్తలు అక్కడ తిరుగుతున్న నాయకుడు మీరు గెలుస్తారని